ఈ స్కూల్కి నేను ఎంటర్ అయినప్పుడు స్కూల్ వాతావరణం చూసి చాలా ఆహ్లాదకరంగా ఉందనుకున్నాను. లోపలికి వచ్చిన తర్వాత అలా లేదు. ఎందుకు లేదు అంటే మీలో డిసిప్లిన్ అనేది చాలా తక్కువ ఉంది. కానీ రోజు రోజుకి అది చాలా ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంప్రూవ్ అవుతుందా? అలా ఇంప్రూవ్ అయిందని మీరు ఫీల్ అయితే ఈరోజు డేని మనం ఎందుకు చేసుకుంటున్నామో మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకోవాలి. మేము క్లాసులకు వచ్చి అడుగుతాం టీచర్స్. ఓకేనా? ఓకేనా? ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ముఖ్యంగా ఈరోజు సార్లు చాలా బాగా చెప్పారు, ముఖ్యంగా మన మన్మథ్ సారు. అయితే 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరమ్మా? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ గ్యాదర్ చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం సరే, మరి మన దేశానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా, మన దేశాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి కదా. మన స్కూల్ లాగా కిట్ ఇన్స్పెక్షన్ అని, తర్వాత అసెంబ్లీ అని, తర్వాత క్లాసులని, ఈవినింగ్ గేమ్స్ అని, మళ్ళీ నైట్కి స్టడీ అవర్స్ అని, తర్వాత స్లీప్ అని ఒక ఆర్డర్ ఉందా మనకి స్కూల్కి? మన దేశానికి కూడా ఒక ఆర్డర్ ఉండాలి కదా. అయితే ఎవరు రాస్తారు ఈ ఆర్డర్ని అంటే అప్పుడు ఒక కమిటీ వచ్చిందనమాట. ఆ కమిటీకి అధ్యక్షుడే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈరోజు చాలా మనకి. ఈరోజు ముఖ్యంగా మనం నవంబర్ 26 ఎందుకు మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మన దేశాన్ని మనం ఎలా ఒక క్రమంలో నడిపించుకోవాలి అనేది వీళ్ళు రాశారు. అంబేద్కర్ వాళ్ళ టీం రాశారనమాట రాజ్యాంగం అనే బుక్ని. దాన్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటాం. ఏమంటాం? సార్ డ్రాఫ్టింగ్ అంటున్నారు కదా. డ్రాఫ్టింగ్ అంటే తెలుగులో రాయడం, పద్ధతిలో రాయడం. ఒక పద్ధతిలో మన రాజ్యాంగాన్ని రాశారనమాట. ఆ రాజ్యాంగాన్ని మన దేశం చక్కగా ఈరోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా 4 విషయాలని హైలైట్ చేశారు. ఒకటి లిబర్టీ అంటే స్వేచ్ఛ, రెండోది ఈక్వాలిటీ అంటే సమానత్వం, మూడోది జస్టిస్ అంటే న్యాయం, నాలుగోది ఫ్రాటర్నిటీ అంటే సోదరభావం. ఇవి ఉంటేనే దేశం ఒక్కటిగా ఉంటుందన్నమాట. మన దేశానికి కొన్ని గొప్పతనం ఏంటి తెలుసా? అందరూ యూనిటీగా ఉండడమే. వివిధ మతాలు, జాతులు, కులాలు ఉన్నప్పటికీ మన దేశంలో ఈక్వాలిటీ ఉంది. అందుకే మన దేశానికి ఒక చక్కటి టైటిల్ పెట్టారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. యూనిటీ ఇన్ డైవర్సిటీ. డైవర్సిటీ అంటే ఏంటి తెలుసు మీకు? డైవర్సిటీ అంటే వెరీ గుడ్, తెలియదు అన్నారు కాబట్టి మీరు గుడ్ స్టూడెంట్స్. డైవర్సిటీ అంటే ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ ముస్లిమ్సే ఉంటారు. అమెరికా తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్స్ ఉంటారు. మన ఇండియాలో అలా కాదు, అందరూ ఉన్నారు. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, రకరకాల మతస్థులు అందరూ ఉన్నారు. ఉన్నప్పటికీ మన దేశం యూనిటీగా ఉంది. అదే మన దేశం గొప్పతనం. ఒకసారి మన దేశానికి అందరూ క్లాప్స్ కొట్టండి. మన దేశానికి యూనిటీ ఇన్ డైవర్సిటీ తీసుకొచ్చింది ఎవరంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట. ఓకేనా? అందుకే ఈ రోజుని వేరే పేరుతో కూడా పిలుస్తారు. ఇది అందరూ తెలుసుకోవాలా. క్లాసులకు వచ్చి మేము అడుగుతాం సంవిధాన దివాస్. ఏమంటాం ఈ రోజుని? సంవిధాన దివాస్. ఓకే, అర్థమైంది అందరికీ? అక్టోబర్ 3వ తేదీన మేము ట్రైనింగ్కి వెళ్ళాం. అక్టోబర్ 13వ తేదీన ఇక్కడ మేము టీచర్స్గా జాయిన్ అయ్యాం. ఈరోజు నవంబర్ 26 మీ ముందు నిల్చొని చాలా గర్వంగా మేము ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్, ఆల్ టీచర్స్, ఐఎమ్ గివింగ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్. ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈరోజు మనకి రాజ్యాంగం అనేది రాయడం జరిగింది. ఇది మనకి జనవరి 26 ఆ రోజున అమల్లోకి వచ్చిందనమాట. ఓకేనా? ఈ 2 రోజులకి డిఫరెన్స్ అదే. రాజ్యాంగాన్ని ఈరోజు ఏం చేశారు? రాశారు మొత్తం రాజ్యాంగాన్ని. జనవరి 26 ఏం చేసాము చెప్పండి అందరూ? అమలు చేసాము అనమాట. అది డిఫరెన్స్. ఓకేనా? అర్థమైంది అందరికీ?
ఈ రోజుని ఇంకో పేరుతో పిలుస్తాం. ఏంటా పేరు? సంవిధాన దివాస్. ఓకేనా? 4 విషయాలు మన దేశానికి ఇంపార్టెంట్గా ఇందులో పేర్కొన్నారు. అవేంటి? ఇప్పుడే చెప్పా. లిబర్టీ, జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.